దేని కొరకట? అనుభవించడానికి కొరకే దేవుడు మనలను పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా ఏమనుభవించాలంట? మనమందరం కూడా శ్రమ నుండి దేవుని రాజ్యములో మనమందరం కూడా ప్రవేశించాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు రావని చాలా చెప్తుంటాం. యేసు ప్రభువు నమ్ముకుంటే బాధలు పోతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు రావు, యేసు ప్రభువు నమ్ముకుంటే ఏవో వస్తాయి ఇవన్నీ కాదు. హల్లెలూయా. శ్రమలు లేకుండా ఏ భక్తుడు కూడా గొప్పవాడు కాలేదు. ఏ భక్తుడైనా చూడండి, శ్రమ లేని భక్తుడు ఎవరైనా ఉన్నాడా? లేకపోతే ఈ లోకములో నాకు ఏ బాధలు లేవండి, ఏ శ్రమలు లేవండి, నేను చక్కగా ఉన్నానండి, మొదటి నుంచి కూడా ఆనందంతోనే పెరిగాను అన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కొన్ని దేశంలో ఎవరైనా ఉన్నారా? కొన్ని ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? ప్రతి వారికి కూడా బాధలు ఉన్నాయి, ప్రతి వారికి కూడా శ్రమలు ఉన్నాయి, ప్రతి వారికి కూడా సమస్యలు ఉన్నాయి, ప్రతి వారి యొక్క జీవితంలో పోరాటం ఉంది. ఇవి లేకుండా జీవితమే లేదు, ఇది లేకుండా జీవితము లేదు. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే బాధని, శ్రమని నువ్వెంత తట్టుకోవాలో అంత మాత్రమే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ మనకి దేవుడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి. శ్రమలు రావని బైబిల్ చెప్తాం లేదు, వస్తాయి. భక్తులందరికీ శ్రమలు వచ్చాయి. యోబుకు శ్రమలు వచ్చాయి, దావీదుకు శ్రమలు వచ్చాయి, అబ్రహాముకు శ్రమలు వచ్చాయి, ఇస్సాకుకు కూడా శ్రమలు వచ్చాయి, యాకోబుకు కూడా శ్రమలు వచ్చాయి, 12 మంది అపోస్తలులకు కూడా శ్రమలు వచ్చాయి. అందరికీ కూడా శ్రమలు వచ్చాయి. శ్రమలు లేని వారు ఎవరు కూడా లేరు, అందరికీ శ్రమలు వచ్చాయి. శ్రమలలోనే కడగబడ్డారు, శ్రమలలోనే వారందరూ కూడా శుద్ధి చేయబడ్డారు. ఆ శ్రమలలోనే వారు ఏమైనా తెలుసా? బలమైన వ్యక్తులుగా దేవుడు వారిని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం అంట శ్రమానుభవములకే మనమందరం కూడా పుట్టామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. శ్రమలు లేవనుకున్నట్లయితే వాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవ సంఘానికి ఆదిలోని ఏమొచ్చిందంట? శ్రమ ప్రారంభమైంది. అపోస్తలుల దినాలనమని, ఆది దినాలనమని సంఘము హింసల ద్వారా బయటకు వచ్చింది, సంఘము శ్రమల ద్వారా బయటకు వచ్చింది. ఎంతో మంది చంపబడ్డారు, ఎంతో మంది నరకబడ్డారు, ఎంతో మంది హింసించబడ్డారు, ఎంతో మంది భయంకరంగా వారందరూ కూడా శోధించబడ్డారు. అక్కడి నుంచే సంఘము ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే శ్రమలో నుంచి ఎప్పుడైతే సంఘము ప్రారంభమైందో అప్పుడే సంఘం ఏమైందంటే విస్తరించబడింది. హల్లెలూయా. చంపారని, కొట్టారని, కొరడాలతో కొట్టారని, లేకపోతే ఇంకేదో చేశారు, రక్తపాతాన్ని కలిగించారని సంఘము ఆగిపోలేదు. కానీ సంఘము ఎలా విస్తరించిందంటే సంఘము శ్రమ పడుతున్న కొలది సంఘము విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే శోధనలు వస్తాయి. ఆ శోధనలో మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ శోధనలో మనం నిలవబడ్డం మనము